ఏపీలో ఈ రోజు నుంచి సర్వ్ ప్రక్రియ మొదలైంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి ఓటర్ల సర్వేకు రానున్నారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బిఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వీరి వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం 46,397 మంది బిఎల్ఓలను నియమించారు. రాజకీయ పార్టీల తరపున నియమితులయ్యే 68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. ఇంటింటి సర్వేలో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి 3 సార్లు వస్తారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. వాటిలో ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబర్, చిరునామాతో పాటు ఓటర్ పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలు ఓటర్లు నమోదు చేయాలి. పూర్తి చేసిన ఫారంను బిఎల్ఓలు ఇంటికి వచ్చి తీసుకుంటారు. సర్లో 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాకు లింక్ చేస్తున్నారు. 2002 జాబితాలోను ప్రస్తుత జాబితాలో కూడా మీ పేరు ఉంటే అందులోని మీ ఓటర్ల ఐడి నెంబరు, ఇతర వివరాలను ఫామ్లో నింపాలి. అందులో మీ పేరు లేకుండా ప్రస్తుత జాబితాలోనే ఉంటే తల్లిదండ్రులు, భార్య, భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఎవరి ఉంటే వారి వివరాలు ఫామ్లో నమోదు చేయాలి. వీటితో పాటు మీ పుట్టిన తేదీ, తల్లి పేరు, భార్య, భర్త పేరు, వారి వివరాలు, ఎపిక్ నంబర్ నింపి కొత్త కలర్ ఫోటో అతికించి బిఎల్ఓలకు ఇవ్వాలి. పూర్తి చేసిన ఫామ్లను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు. ఓటర్ ఇంటి వద్ద లేకుంటే వేరే ప్రాంతంలో ఉంటే ఆ ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని కుటుంబ సభ్యులు పూర్తి చేసి ఇవ్వచ్చు. బిఎల్ఓలకు ఫామ్ అందజేసి వారి పేర్లు జూలై 21న ప్రచురించే ముసాయిదా జాబితాలో ఉంటాయి. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఫామ్ 6, చిరునామాల మార్పులకు ఫామ్ 8, మృతులు, అనర్హుల పేర్లు తొలగింపునకు ఫామ్ 7 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. వీటిని సెప్టెంబర్ 18 వరకు పరిశీలించి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.